లేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన చేసేటువంటి ప్రతిపాదన ఉండదు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ వద్ద ఏం లేదు. నారాయణపేట్ జిల్లాగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరేదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఆధారంగా అడుగుతున్నారో అవి పూర్తిగా ఏమాత్రం కూడా దాంట్లో నిజం లేనటువంటి వార్తలవి. కొంతమంది ఈ సోషల్ మీడియాలలో ఇట్లాంటివి ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళు ఏం చేసినాం అనేది వాళ్ళు ఏం చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఏం చేసి ఉండరు. వాళ్ళు ఏం చేయరు, ఏం పని చేయరు, ప్రజలకు ఏం పని చేయరు, సమాజానికి ఏం పని చేయరు. వాళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదు, సంక్షేమం పట్ల అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉండదు, ఏముండదు. ఇట్లాంటివి దొంగ ప్రచారం చేసుకుంటూ ప్రజలని మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. వాట్సాప్ యూనివర్సిటీలో క్రియేట్ చేసేది అటువంటి పార్టీలు. ఇక నేను ఆ పార్టీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఇది ఎవరు చేసిందో నాకు తెలియదు. కానీ అట్లాంటి పార్టీలు ఉంటాయి, అట్లాంటి సంఘాలు ఉంటాయి, అట్లాంటి వ్యక్తులు ఉంటారు. ఏదో ముఖ్యమంత్రి గారు అట్లన్నారని ఆయన మీద నింద మోపి ఇప్పుడు ఒకవేళ జిల్లాని తొలగిస్తున్నారంటే ఎవరు తొలగించాలి? కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, ఏదో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏదో నిర్ణయం తీసుకోబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక సృష్టి చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు. దాన్ని ఏమాత్రం కూడా నమ్మాల్సిన అవసరం లేదు అని నేను చాలా బాధ్యతతోటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది, నేను కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలి అయినటువంటి సిడబ్ల్యూసి సభ్యునిగా చెప్తున్నాను. అలానే మా శాసనసభ్యురాలైనటువంటి పర్ణికార్ రెడ్డి గారి తరపున కూడా ఈ మాట నేను చెప్తున్నాను. బాధ్యత ఉంటుంది. ఏదైతే పబ్లిక్ లో పోతుందో అది తప్పు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అది కావాలని కొంతమంది సృష్టిస్తున్నటువంటి అపోహ మాత్రమే. అది కాంగ్రెస్ పార్టీని ఏమనలేక మన మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేరు. పనులు చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఏం మాట్లాడలేదు కాబట్టి ఏదో ఒకటి నింద మోపాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఇవాళ మన మీద బాధ్యత ఉంది. దాన్ని తిప్పికొట్టే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని నేను కార్యకర్తలకు కూడా సూచిస్తున్నాను. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యాజ్ సూన్ యాజ్ ద కోడ్ అయిపోగానే దాని మీద కూడా దృష్టి పెట్టబోతున్నాము. అది ఆల్రెడీ ఒకటిగా ఇంతకుముందు కూడా వచ్చింది. నేను అప్పుడు కూడా చెప్పింది ఒకటే, తప్పకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఏం చేయాలి అనేది దాన్ని ఒక కరెక్ట్ డైరెక్షన్లో తీసుకుపోతే కరెక్ట్గా అవుతుందండి. ఇప్పుడు నేను సడన్గా ఏదైనా డెసిషన్స్ తీసుకొని చేస్తా అంటే అది కాని పని. సో వన్స్ ద కోడ్ ఇస్ ఓవర్ మళ్ళీ అధికారులతో కూర్చొని దాన్ని ఎట్లా చేయాలి అనేది చేసుకుంటూ ముందుకెళ్తాం తప్పకుండా. ఎత్తిపోతల పథకం ఏదైతే ఇనిషియల్గా అంటే నేను దీన్ని రెండు విధాలుగా చెప్తాను. సరే, నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా కానీ డీకేఆర్న మేడం అన్నదనే మాట మాట్లాడింది కదా, ఏమన్నారు యాక్చువల్గా? 1,00,000 ఎకరాలకు కొడంగల్ ఎత్తిపోతలు 1,00,000 ఎకరాలకు మాత్రమే వర్తిస్తుంది. అది మా డైరెక్షన్ ప్రకారం చేస్తే 2.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలుగుతామని అన్నారు సార్. డీకేఆర్న నీళ్ళ గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడితే డీకేఆర్ని నారాయణపేట నియోజకవర్గ ప్రజలు నిలదీయాలి. ఇవాళ ఆమె ఉన్న పార్టీ ఏ పార్టీ? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తామని వారు స్పష్టమైనటువంటి హామీ మహబూబ్ నగర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వచ్చుంటే ఈ పార్టీకి ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఈ పార్టీకి 12,48,000 ఎకరాలకు సాగునీరు అందేటివి. 12,48,000 ఎకరాలకు సాగునీరు అందేటివి. దాంట్లో కేవలం నారాయణపేట నియోజకవర్గానికే 73,000 ఎకరాలకి నీళ్ళు అందాయి. ఇవాళకి మన పొలాలకు వచ్చేవి 73,000 ఎకరాలు. వారి అసమర్థత వల్ల
చాతగానితనం వల్ల నాకు పదవి కావాలి, పెద్ద పెద్ద పదవులు కావాలి, జాతీయ స్థాయిలో పదవులు కావాలి తప్ప నా ప్రాంతానికి కావాల్సినటువంటి జాతీయ హోదా ఏమైతే నాకేంది అనేటువంటి యాటిట్యూడ్ వల్ల ఇవాళ మనం నష్టపోయినాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ ప్రాంత ప్రజల కల అయినటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇనిషియల్గా 1,00,000 ఎకరాలకు ఇనిషియల్గా ఉన్నటువంటి ప్రతిపాదనని ఇప్పుడు మళ్ళా ఇరిగేషన్ అధికారులకు చెప్పి దాని పరిధిని పెంచాలనేటువంటి నిర్ణయం కూడా చేయడం జరిగింది. నేను ఇవాళ చాలా బాధ్యతతోటి చెప్తున్నా, నారాయణపేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి, ప్రతి ఒక్క మడికి కృష్ణా నదికెళ్ళి నీళ్లు ఎత్తిపోసి నారాయణపేట రైతుల కాళ్ళు కడిగే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. రెండవది, ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెనే మంత్రి కదా, ఆమె ఏం చెప్తే అది నడిచేది కదా. ఆమె ఏం చేసింది నారాయణపేట నియోజకవర్గానికి? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించింది, మంత్రి పదవి అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గుండె మీద కాళ్ళతోటి తన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే అధికార పార్టీలోకి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి పోయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కేంద్రం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి ఏ ఒక్క పైసాను అదనంగా నిధులు ఎట్లా వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉపాధి హామీ పథకాలకు నిధులు ఇస్తారు, కొన్ని రోడ్లకు నిధులు ఇస్తారు, రేషన్ కార్డులకు కొంచెం మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తారు. అవి ఎవరున్నా వచ్చేటివే. అవి కాక అదనంగా ఒక్క పైసా నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా కేంద్రం నుంచి నేను ఈ ప్రాజెక్టు తెచ్చినా, ఈ పైసలు తెచ్చిన అదనంగా అని డీకే అరుణ గారు రుజువు చేస్తే, చూపిస్తే నేను రేపు నామినేషన్ కూడా చేయండి. నేను ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఆమె నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. నేను ఒకవేళ నామినేషన్ విత్డ్రా చేసుకునే సమయం అయిపోయిన తర్వాత ఆమె నిరూపించినా కానీ నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా అని చెప్తా. కానీ ఆమె నిరూపించలేకపోతే నారాయణపేట ప్రజలందరూ కూడా ఆమెకి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నా. 2-3 విషయాలు మాట్లాడుకుందాం. పైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అది చేయలేదు, ఇది అది చేయలేదు, బురద చేయలేదు, ఊగే ఈజీ. నారాయణపేటకి సైనిక్ స్కూల్ వచ్చింది, మీకు ఐడియా ఉంది కదా? ఐడియా ఉందా? ఉన్నదా ఇప్పుడు సైనిక్ స్కూల్ నారాయణపేటలో? ఉన్నది. ఏడికి పోయింది? నారాయణపేటకి నిజంగా నారాయణపేట మీద ప్రేమ ఉంటే ఎప్పుడన్నా డీకే అన్న నాది నారాయణపేట, నేను నారాయణపేట బిడ్డని, నేను నారాయణపేట ఆడబిడ్డని, మా దగ్గర సైనిక్ స్కూల్ వచ్చింది, ఎందుకు బయటికి తీసుకుపోతున్నాను ఎప్పుడన్నా అడిగినరా? నారాయణపేట ఓట్లేమో కావాలి, నారాయణపేటకేమో సైనిక్ స్కూల్ వచ్చిన సైనిక్ స్కూల్ బయటికి తీసుకుపోతుంటేనేమో మాట్లాడకూడదా? ధన్వాడ పెద్ద చెరువు ఉంది, ధన్వాద పెద్ద చెరువుకి ఇవాళ నీళ్ళు వస్తున్నాయా? నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ఉంటే కోయిల్ సాగర్ నీళ్లు తీలేరు దగ్గర వచ్చి పడతాయి. తీలేరు దగ్గర నుంచి 6 కిలోమీటర్ల కాలువ తీస్తే ధన్వాడ పెద్ద చెరువులో పడతాయి. అవునా? కానీ ఎప్పుడన్నా దాని గురించి ఆలోచన చేసిందా? చేయలేదు. ఎందుకు? చిత్తశుద్ధి లేదు కాబట్టి. ఇంకా బెస్ట్ ఉదాహరణ చెప్తా, ఎందుకంటే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు కాబట్టి. సంగంబండ ప్రాజెక్ట్ ఉంది. సంగంబండ ప్రాజెక్ట్ ఎవరి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు? నర్సిరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంగంబండ ప్రాజెక్ట్. తెలవాలి, నారాయణపేట ప్రజలకు తెలవాలి, మన ప్రాంత ప్రజలకు తెలవాలి. చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్ట్. అది నర్సిరెడ్డి గారి పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగి నర్సిరెడ్డి గారి పేరు చెప్పుకొని ఓట్లు దండుకునే నాయకుల నిజస్వరూపం తెలవాలి ఈ ప్రాంత ప్రజలకు. చిట్టెన్ నర్సిరెడ్డి సంగంబండ ప్రాజెక్ట్ కింద సంగంబండ నిర్వాసితులకు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి 10,07,00,000 రూపాయలు ఇస్తే ఆ ప్రాజెక్ట్ కింద 25,000 ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు. కేవలం 10,07,00,000. ఆమె మంత్రిగా ఉన్నది కదా, ఆమె ఏది చెప్తే అది నడిచింది కదా మహబూబ్నగర్ జిల్లాలో. మరి ఎందుకు తండ్రి పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటే
10,07,00,000 ఎందుకు ఇప్పించలేకపోయింది? మీ తండ్రి పేరు మీదనే ఉంది కదా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ మీరు 10,07,00,000 విడుదల చేపిస్తే ఆ సంగెమ్మట బగల కొడతారు, 25,000 ఎకరాలకు సాగునీరు అందుతాయి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అరే నర్సిరెడ్డి గారి ప్రాజెక్టు నుంచి మేము నీళ్ళు తాగుతున్నాము, మా కడుపు నిండుతుంది, మా కుటుంబం మంచిగా అవుతుందని నర్సిరెడ్డి గారిని తలుచుకుంటారు కదా. మీ తండ్రినే కదా తలుచుకునేది. కానీ అన్నమ్మ చేయలేదు ఆ పని. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాకముందే 10,07,00,000 రిలీజ్ చేయించినాము. ఇవాళ సంగంబండ బండ బగులుతుంది. మక్తల్, మాగనూరు మండలాలకు 25,000 ఎకరాలకు నీళ్ళు అందియబోతుంది. అది ప్రజలని ఓట్ల కోసం దండుకునేటువంటి, పదవుల కోసం రాజకీయాలు చేసేటువంటి నాయకులకు, ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాజకీయాలలో పనిచేసేటువంటి నాయకులకు ఉన్నటువంటి తేడా. ఇవన్నీ నేను వాస్తవానికి ఇవాళ చెప్పొద్దు అనుకున్నా. అందుకే నేను దాకా కూడా చెప్పిన, ఇవాళ రాజకీయాలు ఏమంటే బహిరంగ సభలల్లా ప్రజలకు తెలవాలి. ఇన్ని రోజులు ప్రజలని మభ్యపెట్టిండ్రు, ప్రజలని మోసం చేస్తుండ్రు, ప్రజలను మోసం చేసి సెంటిమెంట్ని ఉపయోగించుకొని ప్రజల ఓట్లు దండుకొని పదవులు పొందుతున్నారు తప్ప ఈ ప్రజలకు ఏం మేలు చేస్తలేరు, సేవ చేస్తలేరు, మోసం చేస్తున్నారు. ప్రజల వద్ద చెప్పుదామనే మాట ఇందాక చెప్పినా కానీ అశోకన్న అడిగినందుకు నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అవన్నీ కూడా చేద్దాం. మళ్ళీ కూడా నేను ఐ స్టాండ్ బై మై వర్డ్. డీకే అరుణ గనక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా నేను ₹1 తెచ్చిన నిరూపిస్తే, నేనుగో ఈడ ఈ సైనిక్ స్కూల్ తీసుకురానికే నేను కష్టపడ్డా, ఈడ ఎక్కువ పద్మశాలీలు ఉంటారు, నేను టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన, ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పేనికే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన, నేను ఇక్కడ ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, నేను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చిన, నేను ఈ ప్రాజెక్ట్కి పర్మిషన్లు తీసుకొచ్చిన, ఏ ఒక్క పని చూపించినా, ఏ ఒక్క రూపాయి అదనంగా నిధులు తెచ్చినట్టు చూపించినా నేను ఈ ఎన్నికలల్లో పోటీ చెయ్య, నామినేషన్ కూడా అనేది నేను మళ్ళీ కూడా ధన్వాడన్నా. నేను కాంగ్రెస్ అంటే నేను తీసుకొచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రయోగం నేనే తెచ్చినా అని చెప్తుంది. ఎందుకు నేనే తెచ్చినా అని చెప్తుంది అంటే అప్పుడు ఆమె కాంగ్రెస్ ఉంది కాబట్టి. ఓకే సరే, అది కరెక్టే అనుకుందాం. ఒకవేళ మళ్ళా ఇమీడియట్గా ఏం చెప్తుందంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర విభజన చట్టంలో పెట్టలేదంట. అప్పుడు ఆమె కాంగ్రెస్నే ఉంది కదా. అంటే మంచి అయితేనేమో నేను చేసిన, కాంగ్రెస్లో ఉండే ఏదైనా మంచి అయితేనేమో నేను చేసిన, అదేమన్నా చెడైతేనేమో నాకు సంబంధం లేదన్నట్టుగా. అంటే ఇంత ప్రజలని మోసం చేసి, ప్రజలని మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసేటువంటి నాయకులని, ఆమె కన్నా ఘోరమైనటువంటి రాజకీయ నాయకుడు నేనైతే ఇంతవరకు చూడలేదు. సరే, మిగతా విషయాలు అవన్నీ మళ్ళీ మీ వరకైతే ఖచ్చితంగా పూర్తి చిత్తశుద్ధితోటి మీ సంక్షేమం పట్ల కానీ మీకున్నటువంటి సమస్యల పరిష్కారం పట్ల, మన కొడంగల్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పాత్రికేయ మిత్రులతోటి అందరిని పిలిపించి మాట్లాడారు. మీకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. కొడంగల్ వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంది అనేది చూసి వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మీరేమనుంటే ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారిని కలవండి. వారు ఒక నివేదిక రెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారి సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలైనంత వరకు నేను మంచోడిని, మంచిగా పనిచేసేటువంటి వ్యక్తిని, చాలా అంటే సుదీర్ఘంగా మీతో కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని. మీరందరూ కూడా నాకు సహకరించండి. నేను మహబూబ్ నగర్ ఎంపీగా కావడానికి మీ చెయ్యి కూడా ఒకటి వెయ్యందని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా క్లారిటీతో ఉంది ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం పట్ల. మీరందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇస్తే మీ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీ ప్రతినిధిగా వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఆధారంగా వారు ఏది ప్రతిపాదిస్తే, మీ ప్రతినిధిగా మీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏది ప్రతిపాదిస్తే దాన్ని పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మాది జర్నలిస్టుల అనుకూల ప్రభుత్వం, అన్ని విధాలుగా జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వంగా
మిమ్మల్ని అందరినీ కూడా నేను వ్యక్తిగతంగా అలానే పార్టీ పరంగా ఒక అభ్యర్థిగా ఎట్లయితే నేను ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటర్లను ఎవరైతే నాకు ఓట్లు వేస్తారో వాళ్ళని నాకు ఓటేయమని రిక్వెస్ట్ చేస్తానో ఆ విధంగా మిమ్మల్ని నారాయణపేటలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా నాకు ఈ లోక్సభ ఎన్నికల్లో సహకరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి యాక్చువల్గా ఈ సమావేశం నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎట్లా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది నారాయణపేట అనేది నేనేం చేస్తా, నన్ను గెలిపిస్తే నేనేం చేస్తా, నా బాధ్యత ఏంది నారాయణపేటకి, నారాయణపేట నియోజకవర్గానికి నేను ఏమేం హామీలు ఇస్తారనేది రాజకీయ సభలలో చెప్తాను. ఇవాళ నేను ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థిగా నేను ప్రజలందరినీ కూడా నారాయణపేట ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. నన్ను నా రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం. విద్యార్థి దశ నుండి ఇందాక శివకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా గాంధీ మెడికల్ కాలేజ్లో MBBS చదువుతున్న నాటి నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో అన్నిటికన్నా చిన్న విభాగం NSUI విద్యార్థి విభాగం, దాని తర్వాత యువజన కాంగ్రెస్, దాని తర్వాత పేరెంట్ కాంగ్రెస్. అన్నిటికన్నా చిన్న విభాగం NSUI. ఆ NSUIలో అన్నిటికన్నా చిన్న పదవి కాలేజ్ ప్రెసిడెంట్ పదవి. ఒక కాలేజ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రారంభించినటువంటి నా రాజకీయ ప్రస్థానం అదే అన్నిటికన్నా చిన్న పదవితో ప్రారంభించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికన్నా పెద్ద పదవి వల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నేను 43 సంవత్సరాలలో ప్రత్యేక ఆహ్వానితునైనా తోటి మీ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, మీకు అనేక ఇష్యూస్ ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి ఇండ్ల పట్టాలు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, గుర్తింపు కార్డులు కానివ్వండి, మీకు RTC బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, మీ పిల్లలకు విద్యా భరోసా కానివ్వండి, ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన, క్లారిటీ, ఏ విధంగా మీ సమస్యలు పరిష్కరించాలనేటువంటి క్లారిటీ ముఖ్యమంత్రి గారికి ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాలు మేము డిస్కస్ చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినారు. జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జర్నలిస్టులకు వ్యక్తిగతంగా కానీ వారి సంఘాలు కానీ అందరూ కూడా వెళ్ళి ప్రెస్ అకాడమీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే మీ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తే వారు మీ సమస్యలని అధ్యయనం చేసి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి అందిస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తక్షణమే పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక అప్పీల్ చేస్తున్నాను, 2 అప్పీళ్లు చేస్తాను. నామినేషన్ అయిపోయిన తర్వాత దానికన్నా ముందు కూడా మండలాలలో ప్రచారం కోసం వెళ్ళినప్పుడు, గ్రామాలలో వెళ్ళినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడతాను, బలంగా కూడా మాట్లాడతాను. ఈ ప్రాంతానికి గతంలో ఈ ప్రాంతం ఓట్లు దండుకొని రాజకీయాలలో పదవులు పొంది అధికారం అనుభవించి పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి చేసింది శూన్యం అనేది రాజకీయ సభలల్లా నిరూపిస్తాము. ఈ ప్రాంతం గతంలో అధికారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల వల్ల ఎట్లా మోసపోయింది, ఎట్లా నష్టపోయింది అనేది నేను సమావేశాలలో బహిర్గతం చేస్తా. నన్ను నారాయణపేట ప్రజలు వాళ్ళ ఎంపీగా గెలిపించుకుంటే నేను ఈ నారాయణపేట అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏం చేస్తాననేది కూడా రాజకీయ సభలల్లో చాలా స్పష్టంగా మీరున్న నేపథ్యంలో నేను తెలియజేస్తాను. వ్యక్తిత్వము కాబట్టి నన్ను, నా రాజకీయ ప్రస్థానాన్ని, మచ్చలేని నా రాజకీయ ప్రస్థానాన్ని చూసి గతంలో నేను శాసనసభ్యునిగా కానీ ఇతర హోదాలలో ఉన్నప్పుడు నా పనితీరును చూసి మెరిట్ మీద, నా గుణగణాలను చూసి మెరిట్ మీద నాకు ఓట్లేసి నన్ను ఆదరించి మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించి ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా
మీ ద్వారా నారాయణపేట ప్రజలని నేను కోరుతున్నా. అలానే ఈ నెల 15వ తారీఖు నాడు వాస్తవానికి పర్నికమ్మ శివకుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కోరితే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిని చెప్పమంటే లేదు మీరే చెప్పండి అని నన్ను చెప్పమన్నారు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా. వారి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ఈ నెల 15వ తారీఖు నాడు నారాయణపేట గడ్డ మీద కాలు మోపబోతున్నారు. ఏ ముఖ్యమంత్రి అయితే ఎన్నికలకు ముందు నారాయణపేట కొడంగల్ నాకు 2 కళ్ళ లాంటివి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 15వ తారీఖు నాడు సాయంత్రము నారాయణపేటలో భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మన తుక్కుగూడలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారాన్ని ప్రారంభించడానికి నాంది పలికినటువంటి సభ తెలంగాణ జనజాతర సభ. ప్రచార శంకారావం తెలంగాణ జనజాతర సభ. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని నారాయణపేట నియోజకవర్గం నుంచి 15వ తారీఖు నాడు నారాయణపేట జనజాతర సభ ద్వారా ప్రారంభించబోతున్నాము. ముఖ్యమంత్రి గారు ఆ సభకు విచ్చేయబోతున్నారు. నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు వచ్చేటట్టుగా శివకుమార్ రెడ్డి గారు పర్నికమ్మ గారు ప్రణాళికలు చేస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ ఉండబోతుంది. నారాయణపేట చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఏ వ్యక్తి అయితే వాళ్ళ కళని సాకారం చేస్తూ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిజం చేస్తున్నారో ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి స్వచ్ఛందంగా నారాయణపేట ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని, ఖచ్చితంగా ప్రతి కుటుంబం నుంచి నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒక్కరన్నా ఆ సభకు విచ్చేసి ముఖ్యమంత్రి గారు పర్నికమ్మ గారి ఆధ్వర్యంలో శివకుమార్ రెడ్డి గారి కృషితో సాధించుకున్నటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కృతజ్ఞతగా ఆ సభని విజయవంతం చేయాలని నేను నారాయణపేట ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతూ, అలానే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా పాత్రికేయ మిత్రులందరినీ కూడా ప్రతి ఒక్కరిని నన్ను ఎంపీగా చేయడానికి మీ వంతు కూడా సహకారం మీరు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరితో కలుద్దాము, మీ అందరితో మాట్లాడదాము, మీ అందరితో పరిచయం ఏర్పాటు చేసుకుందాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని కలవాలనే కోరికని నేను శివకుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నా ఉద్దేశం వారు పాత్రికేయ సమావేశం కింద దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. సంతోషం. మీ ద్వారా ప్రజలకు కూడా నా మెసేజ్ పంపించగలుగుతాను. బట్ యాక్చువల్ ఉద్దేశం మిమ్మల్ని అందరినీ కలిసి వ్యక్తిగతంగా రానున్న లోక్సభ ఎన్నికలకు నా గెలుపు కోసం శాసనసభ్యురాలు పర్నికారెడ్డి గారు కానీ శివకుమార్ రెడ్డి గారు కానీ నారాయణపేటలో ఇందాక పర్నికమ్మ చెప్పినట్టుగా వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయినా మాకందరికి అలవాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అనడం. వీడికి వచ్చిన తర్వాత పర్నికమ్మ మాట్లాడింది విని 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 ఇక్కడ నాయకులు కార్యకర్తలు అన్నికి వస్తలేదు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అనే పరిస్థితికి పర్నికమ్మ తీసుకొచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు నారాయణపేట నియోజకవర్గంలో. ఆ నేపథ్యంలో నేను అనుకున్నది మిమ్మల్ని కూడా పాత్రికేయ మిత్రులందరినీ కూడా నేను ఒకసారి వ్యక్తిగతంగా కలిసి రానున్న లోక్సభ ఎన్నికలకు వీలైనంత వరకు మీ లిమిటేషన్ నాకు తెలుసు, వీలైనంత వరకు మీరు కూడా నాకు సహకరించాలని, వీలైన అనుకూల ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి సమస్యలని మా సమస్యలుగా భావించి మీ సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చేది GO 69 అంతే కదా. అది గతంలో కలగా ఉండేది, ఇవాళ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో పర్ణికా రెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఆ కళ నిజమైంది. జీవో 69 అనేటువంటి కళని జీవో 14 ద్వారా నిజం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను నారాయణపేట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 3 నెలలలోనే 3 నెలలు తిరగకుండానే ఆ కళని నిజం చేయడానికి కృషి చేసినటువంటి పర్ణికా రెడ్డి గారు కానీ శివకుమార్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ప్రతి సమావేశంలో, ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ప్రతి సన్నివేశంలో శివకుమార్ రెడ్డి గారు, పర్ణికా రెడ్డి గారు వారిని ఎప్పుడు కూడా అడిగేది ఒకటే, జీవో 69 మా నారాయణపేటకి ఎట్లయినా కృష్ణమ్మ నీళ్లు తీసుకురావాలి అని. వారి కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నందుకు వారిద్దరిని కూడా ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల కళని సాకారం చేయాలనే ఉద్దేశంతో వారు ముఖ్యమంత్రి గారిని పదే పట్టుబట్టి ఈ పథకాన్ని సాధించుకున్న తరుణంలో వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇట్లాంటి ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి నాయకులు నారాయణపేట నియోజకవర్గంలో ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అనే మాట కూడా తెలియజేస్తూ, నారాయణపేటని జిల్లాలుగా తీసేస్తామని, నారాయణపేట జిల్లాని తొలగిస్తామని ప్రచారం చేస్తున్నారు. అచ్చా, సోషల్ అంటే వాస్తవానికి ఎవరు ప్రచారం చేస్తున్నారు జిల్లా అధికారులు అంటున్నారు సార్ జనాలు. లేదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన చేసేటువంటి ప్రతిపాదన ఉండదు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ వద్ద ఏం లేదు. నారాయణపేట జిల్లాగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరేదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఆధారంగా అడుగుతున్నారో అవి పూర్తిగా ఏమాత్రం కూడా దాంట్లో నిజం లేనటువంటి వార్తలవి. కొంతమంది ఈ సోషల్ మీడియాలలో ఇట్లాంటివి ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళు ఏం చేసినాం అనేది వాళ్ళు ఏం చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఏం చేసి ఉండరు. వాళ్ళేం చేయరు, ఏం పని చేయరు, ప్రజలకు ఏం పని చేయరు, సమాజానికి ఏం పని చేయరు. వాళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదు, సంక్షేమం పట్ల అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉండదు, ఏముండదు. ఇట్లాంటివి దొంగ ప్రచారాలు చేసుకుంటూ ప్రజలని మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఆ వాట్సాప్ యూనివర్సిటీలు క్రియేట్ చేసేది అటువంటి పార్టీలు. ఇక నేను ఆ పార్టీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఇది ఎవరు చేసిండ్రో నాకు తెలియదు. కానీ అట్లాంటి పార్టీలు ఉంటాయి, అట్లాంటి సంఘాలు ఉంటాయి, అట్లాంటి వ్యక్తులు ఉంటారు. ఏదో ముఖ్యమంత్రి గారు అట్లన్నారని ఆయన మీద నింద మోపి, ఇప్పుడు ఒకవేళ జిల్లాని తొలగిస్తున్నారంటే ఎవరు తొలగించాలి? కాంగ్రెస్ పార్టీ కదా. సో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి. ఏదో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏదో నిర్ణయం తీసుకోబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక సృష్టి చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు, దాన్ని ఏ మాత్రం కూడా నమ్మాల్సిన అవసరం లేదు అని నేను చాలా బాధ్యతతోటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది, నేను కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలి అయినటువంటి సిడబ్ల్యూసి సభ్యునిగా చెప్తున్నాను. అలానే మా శాసనసభ్యురాలైనటువంటి పర్ణికా రెడ్డి గారి తరపున కూడా ఈ మాట నేను చెప్తున్నాను. క్లారిటీ కార్యకర్తల మీద కూడా, అంటే మన మీద కూడా బాధ్యత ఉంటది. ఏదైతే పబ్లిక్ లో పోతుందో అది తప్పు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అది కావాలని కొంతమంది సృష్టిస్తున్నటువంటి అపోహ మాత్రమే. అది కాంగ్రెస్ పార్టీని ఏమనలేక, మన మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేరు. పనులు చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఏం మాట్లాడలేరు. కాబట్టి ఏదో ఒకటి నింద మోపాలనే ఉద్దేశంతో చేస్తున్నారు.